నీ సన్నిధిలో నిలబడి మాట్లాడుకు కృప చూపెట్టి నిలబెట్టి మాట్లాడించినందుకు వందనాలు. నీ వాక్యము మధురమైనది, మమ్మల్ని బ్రతికించేది, బాధలో నెమ్మదినిచ్చేది, అసాధ్యమనుకున్న వాటిని సాధ్యపరిచేది, పరిస్థితులు మార్చేది. వాక్యం ద్వారా మాకు కనబడి మాట్లాడి బలపరిచి స్థిరపరిచి దీవించమని అతి త్వరగా రానైన యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబాలకి శుభములు సమాధానములు మెండుగా మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. కార్యము ఆరంభము కంటే కార్యము అంతము మేలు. చాలామందికి కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభములో సోరత్వం ఉంటుంది, కానీ ముగింపులో ఏముండదో తెలుసా? సోరత్వం ఉండదు. చాలామంది ఆరంభించటం చాలా సులువుగానే ఆరంభిస్తారు, ముగించడం మటుకి పనిని ముగించలేరు. ఒక ఇల్లు కట్టడము సులువే, దానికి పైకప్పు వేయటమే కష్టం, కానీ అది ముగించాలి, లేకపోతే అది అవమానము అన్నారు. కార్యము ఆరంభము కంటే కార్యాంతము మేలు. మన జీవితాలు కూడా ఆరంభాలు బాగుండి అంతము బాగుండకపోతే ఉపయోగము లేదు. మన జీవితాలు కూడా ఆరంభాలు బాగుండి మన జీవితము అంతము బాగుండకపోతే ఉపయోగము ఏమీ లేదు. ఆరంభం బాగుండి ముగింపు బాగోలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. దేవుడు ఆరంభములో ఉన్నతమైన స్థితినిచ్చాడు, దాన్ని కాపాడుకోలేక ముగింపు ఘనహీనము చేత ముగించారు. కాబట్టి మన జీవితాలు ఆరంభము ఘనముగానే ఉండాలి, ముగింపు కూడా ఘనముగానే ఉండాలి. ఈరోజు సాయంకాలం ముగింపు కదా, ఎంతో ఘనంగా దేవుడు ఉంచబోతున్నాడు. సాక్ష్యాల చేత హృదయాలను దేవుడు కదిలించబోతున్నాడు. ఇవాళ మట్టుకు ముగింపులో లేకపోతే ఏమి లేనట్టు మనకి. కార్యము ఆరంభము కంటే కార్యము అంతము మేలు. అంతములో లేకపోతే ఏమి లేదు, చెప్పాలి, మేలు లేదు. ప్రభునందు దేవుని బిడ్డలైన వారలారా, ఇక్కడ మనకు తెలిసినటువంటి ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు ఎవరు అనగా సౌలు మహారాజు. రెండవదిగా మనకు తెలిసిన వ్యక్తి దావీదు. మూడవదిగా మనకు తెలిసిన వ్యక్తి ఎవరంటే సొలొమోను మహారాజు. దావీదు తర్వాత రాజుగా ఎంచబడినటువంటి వాడు ఎవరంటే సొలొమోను మహారాజు. రాజుగా అభిషేకించబడ్డాడు దేవుని చేత. ఈయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనము చూస్తే, దేవుని ప్రియ సంఘమా, ఈ సొలొమోను అనేటువంటి మాటకి అర్థము సమాధానమునకు కర్త, రెండవది శాంతి అని అర్థం వస్తుంది. ఈ సొలొమోను దావీదు మహారాజుకి బత్షెబాకు కలిగిన సంతానము. ఎవరికంట? బత్షెబా ముందు ఎవరి భార్య? ఉరియా భార్య. తరువాత దావీదుకి ఏమైంది? ఆమె భార్య అయింది.
వారి యొక్క సంతానముగా నలుగురు జన్మించారు. ఆ నలుగురిలో ఒకడు ఎవరంటే సొలొమోను. అంటే దావీదు సంతతిలో 10వాడు ఎవరంటే సొలొమోను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఈ యొక్క సొలొమోను అనేటువంటి వ్యక్తికి దేవుని బిడ్డలైన వారలారా మరి యొక్క పేరు ప్రవక్త పెట్టాడు. తెలుసా మీకు ఆ పేరు? సొలొమోనుకి మరి యొక్క పేరుంది. మహాజ్ఞాని అయిన సొలొమోననా? కాదు. ఆయనకి పెట్టబడిన పేరేమిటి అంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనములో చూస్తే యెదిద్యా అనేటువంటి పేరు పెట్టబడింది. ఏ పేరు చెప్పండి? సొలొమోను మహారాజుకి సొలొమోను అనే పేరేమో దావీదు పెట్టాడు. దేవుడు ప్రవక్తకి అనగా నాతానుకు చెప్పిన పేరేమిటంటే యెదిద్యా. ఏంటి చెప్పండి? యెదిద్యా. ఆ మాటకి అర్థం యెహోవాకు ప్రియమైన వాడని అర్థం వస్తుంది. సొలొమోను మాటకి సమాధానము కర్త, శాంతి అని అర్థం వస్తుంది. నా పేరు ఎవరు పెట్టారు? దావీదు మహారాజు పెట్టాడు కొడుక్కి. ఇప్పుడు తల్లులైన వారికి కొడుకుల మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండి చాలా పేర్లు పెడతారు. తండ్రులు పెట్టే పేరు వేరు, దైవజనులు పెట్టే పేరు వేరు. తల్లులు ముద్దుగా పిలుచుకునే పేర్లు ఉంటాయి. చంటోడా, చిన్నోడా, బాండోడా, లేకపోతే బక్కోడా, ఎర్రోడా అని ఏదో ఒకటి ముద్దుగా ఏం చేస్తారు? స్నూపీ అని, పప్పి అని, దేవుని స్తోత్రం అని తల్లులైన వారు ఏం చేస్తారు? బిడ్డలకి మంచి ముద్దు పేర్లు పెట్టుకుంటారు. ఆ తల్లి ముద్దు పేరు పెట్టిందంట. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను మహారాజుకి మరి ఒక పేరుంది, లెమూయేలు. ఏంటి చెప్పండి? లెమూయేలు అనేటి పేరు తల్లి పెట్టింది, యెహోవాకు సమర్పించినవాడు అని. మరి యొక్క పేరు ఉంది ఆయనకి, ప్రసంగి. ఏం పేరండి ఆయనకి? ప్రసంగి అని పేరుంది. మరి యొక్క పేరుంది సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం ఆగోరు. సొలొమోను మహారాజుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు 5 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? 5 పేర్లు. ఆగోరు. సొలొమోను యొక్క మరి చరిత్రని మనము ఇప్పుడు తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు సొలొమోనుని 10వ సంతానం దావీదుకి. దావీదు మహారాజుకి సొలొమోను ఎన్నో సంతానం చెప్పండి? 10వ సంతానం. యెదిద్యా అంటే ఎవరు? యెదిద్యా. సొలొమోను పేరే యెదిద్యా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన చరిత్రలోకి మనం వెళ్దాం. సొలొమోనుని దేవుడు చక్కగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే, 28వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చూస్తే ఇక్కడ సొలొమోనుని దేవుడు రాజుగా ఉండడానికి ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. సొలొమోను ద్వారా సొలొమోనుని దేవుడు దీవించిన విధానము, ఆశీర్వదించిన విధానమును గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆరంభం గురించి మనం తెలుసుకుంటున్నాం. సొలొమోను యొక్క ఆరంభ జీవితాన్ని తెలుసుకుంటున్నాం. ఇంకా చాలా ఉంది. నాకున్న టైం చూస్తేనేమో తక్కువగా ఉంది. ఆయన చరిత్ర చూస్తే చాలా ఉంది. దాన్ని షార్ట్ కట్ చేసి సాధ్యమైనంత వరకు నేను చెప్తాను, అర్థం చేసుకోండి. ఆరంభం బాగుండి
ముగింపు బాగోలేని వ్యక్తి ఎవరంటే సొలొమోను మహారాజు. ఆరంభ జీవితం ఎంతో చక్కగా ఉంది, భక్తి జీవితం. కానీ ముగింపు జీవితం తొలగిపోయాడు, పాడైపోయాడు, పతనమైపోయాడు. ఇప్పుడు కార్యము ఆరంభము కంటే కార్యము అంతము మేలు. ఇప్పుడు ఆరంభ జీవితాన్ని చూస్తున్నాం. ఎవరి జీవితాన్ని? సొలొమోను జీవితం. ఈయన యవ్వన కాలములో ఉండగా, 2 వయసులో ఉండగా ఆయన్ని దేవుడు కోరుకున్నాడు. చిన్న వయసులోనే సొలొమోనుని రాజ్యానికి రాజుగా అభిషేకించుట కొరకై మొదటిగా కోరుకున్నాడు సొలొమోనుని. 6వ వచనము చూస్తే దేవుని కుమారుడిగా ఏర్పరచుకున్నాడు. అదే అధ్యాయములో దేవుని యొక్క కుమారుడిగా ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనము సొలొమోనులాగా దేవునికి ఏమవ్వాలి? కుమారులం అవ్వాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే తొందరగా, యోహాను సువార్త 1, నన్ను ఎందరూ అంగీకరించెదరో నేను అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము దయచేసెను. దేవునికి మనము బిడ్డలము కావాలంటే ఆయన అంగీకరించాలి, ఆయన యందు విశ్వాసమును ఉంచాలి. అప్పుడు దేవునికి ఏమవుతాం? బిడ్డలమవుతాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనము చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవునికి కుమారులయ్యుందురు. మనము 16వ వచనం, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా మనం ఏమవుతాం చెప్పండి? వారసులము. ఇప్పుడు దేవునికి మనం ఏమై ఉన్నాం? క్రీస్తుతో కూడా మనం ఏం పొందుతున్నాం? శ్రమలు పొందుతూ ఉన్నాం. ఇప్పుడు మనము దేవునికి ఏమై ఉన్నామంటే బిడ్డలమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నాము, కుమారులమై ఉన్నాము. దేవునికి మనము వారసులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము గనక మనం చూడగలిగితే, మరియు నేను మిమ్ములను నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురని దేవుడు చెప్తున్నాడు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనందరము కూడా బాప్తిస్మములోనికి రావాలి. ఆయన అంగీకరించిన వారు, విశ్వసించిన వారు దేవుని కుమారులుగా మార్చబడుదురని వాక్యం చెప్తుంది. మొదటిగా సొలొమోనుని దేవుడు కోరుకున్నాడు. 2వదిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. 3వదిగా కుమారుడిగా అంగీకరించాడు. 4వదిగా 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనములో మనం చూసాం. యెదిద్యా, ఏం చెప్పండి? యెదిద్యా అంటే మాటకి అర్థమేమిటి? కింద ఉంటుంది, ఫుట్ నోట్లో చూడండి. యెహోవాకు ప్రియుడు. ఈ సొలొమోను నాకు ప్రియుడు, ప్రియమైన బిడ్డ అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంతగా దేవుడు ప్రేమించాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు. 3:16 యోహానులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు యెదిద్యా అనేటువంటి సొలొమోను ప్రేమించి రాజు పదవినిచ్చాడు. మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు సిలువలో త్యాగమై ప్రాణం పెట్టాడు. ఇప్పుడు దేవుడు సొలొమోను ఎక్కువగా ప్రేమించాడా, మనల్ని ఎక్కువగా ప్రేమించాడా? చెప్పాలి. సొలొమోను ప్రేమించి రాజుగా చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాల విషయమై మనల్ని
క్షమించడం కొరకై, రక్షించడం కొరకై మనం ప్రేమించి మన నిమిత్తమై మన కొరకు ఆయన శిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన దేవునికి ప్రియుడు. ఏమైనాడు చెప్పండి? దేవునికి ప్రియుడు, దేవుని చేత ప్రేమించబడినవాడు. ఎవరి చేత? దేవుని చేత ప్రేమించబడినవాడు. ఎవరు అంటే సొలొమోను దేవుని చేత ప్రేమించబడ్డాడు. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చూస్తే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచము గల మనసుని సొలొమోనుకు దేవుడు దయచేసును. సొలొమోనుని దేవుడు ప్రేమించి అధికమైన జ్ఞానమును బుద్ధిని వివేకమును దేవుడు ఏం చేశాడో తెలుసా? సొలొమోనుకి ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగే జ్ఞానము, నిజమైన జ్ఞానం అంటే దేవుడిని ఎరుగుటయే నిజమైనటువంటి జ్ఞానము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును బట్టి 1500 కిలోమీటర్ల దూరం రమారమి, ఆ 1500 కిలోమీటర్ల దూరం నుంచి శావాదేశపురాన్ని వచ్చి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఆయన దగ్గరకు వచ్చేదంట. దేవుని స్తోత్రం. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే, జ్ఞానము కలిగిన వాడు దేవుడు సొలొమోనును ప్రేమించి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇదొక ఆశీర్వాదం. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలు మీద నిత్యము రాజులయుటకు నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరికెనను. ఆయన యోధా గోత్రమును, యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంట్లోను నన్ను ఏర్పరచుకుని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారుని దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకున్న ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఈ యొక్క సొలొమోను చిన్న వయసులోనే ఏమయ్యాడో తెలుసా? ఆయన ఇశ్రాయేలు దేశానికి రాజు అవుతున్నాడు. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 22వ వచనం, దావీదు కుమారుడైన సొలొమోనుకు 2వసారి పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిని సాదోకుని యాజకునిగా అభిషేకించిరి. దేవుని స్తోత్రం. తన తండ్రి అయిన దావీదు కుమారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఈ యొక్క సొలొమోను ఏమై ఉన్నాడంటే, చిన్న వయసులోనే దేవుని యొక్క ఏర్పాటును బట్టి, తల్లిదండ్రుల అంగీకారమును బట్టి, దేవుని అంగీకారమును బట్టి ఆయన ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. చిన్న వయసులోనేనంట. చిన్న వయసులో 2వ దినవృత్తాంతములు చిన్న వయసులో రాజయ్యేపాటికి మరి అనేక మంది జనులను పరిపాలించుటకు జ్ఞానం కావాలి, అనుభవం కావాలి. మరి 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయములో ఆ జ్ఞానము కొరకు ఆయన ఏం చేశాడు? సొలొమోను దేవునితో ఇలాగ మనము చేసాను. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నేను రాజుగా నియమించినావు. ఈ నీ గొప్ప జనముకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. చిన్న వయసులో
రాజుగా అభిషేకించాడు దేవుడు. అభిషేకించాక ప్రజలను పరిపాలించడానికి ఏం కావాలి? 2 పదుల వయసు కలిగిన వాడు ప్రజలను పరిపాలించాలంటే అనుభవం కావాలి, జ్ఞానం కావాలి. అనుభవం అంటే పుస్తకాల్లో దొరకదు. అది న్యాయం తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. సొలొమోనుకి దేవుడు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో చూడండి. ఒక రోజున తల్లిద్దరు పిల్లలను కన్నారంట. కన్నాక ఒక నిద్రపో తల్లి వెళ్ళి అప్పుడే కన్నా పిల్ల మీద పడి ఆ పిల్లని ఏం చేసిందంటే చంపేసుకుందంట. అయ్యో, నా వల్ల నా పిల్ల చనిపోయిందని తెలుసుకుని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ చిన్న పిల్లని పక్కనే ఉన్నటువంటి తనతో పాటు జన్మించిన మరి యొక్క తల్లి ఒడిలో ఉన్న బ్రతుకున్న పిల్లని ఏం చేసిందంటే తన ఒడిలోకి తెచ్చుకుని చచ్చిన పిల్లని పక్కన వాని యొక్క తల్లి ఒడిలో పెట్టింది. నిద్రలేచాక అసలు తల్లి చూసుకుంటే చచ్చిన బిడ్డ నా బిడ్డ కాదు, బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అని అసలు తల్లికి జ్ఞాపకం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు ఒకేసారి డెలివరీ అయ్యారు. అక్కడ సత్యం వాళ్ళిద్దరికీ తెలిసి మరి ఎవరికి తెలియదు. నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజుగారు దేవుడు ఆ జ్ఞానం సొలొమోనుకి ఇవ్వకపోతే ఏ న్యాయం చేసేవాడు? మీరైతే ఏం చెప్తారు? తనుకుని రండి, మీ ఇద్దరులో ఎవరికి వెళ్తారో అప్పుడు వాళ్ళకి న్యాయం చెప్తా ఉంటారా? దేని స్తోత్రం. చెప్తే ఎంటలేదు కాబట్టి ముందు తన్నుకుండి ఓ రౌండ్. మీ ఇద్దరు ఎంటలేదు కాబట్టి మన స్టైల్లో అట్లా చెప్తాం. కానీ రాజుగారు కూడా ఏం చేశాడో తెలుసా? ఇద్దరు వచ్చారు. ఏమ్మా, ఎవరు చచ్చిపోయిన పిల్ల అంటే నా పిల్లోడు కాదు. ఏమ్మ, నీ పిల్ల నా పిల్లోడు కాదు, బ్రతికిన పిల్లోడు నా పిల్లోడు, బ్రతికిన పిల్లోడు నా పిల్లోడేనయ్యా అని. ఇద్దరేమో బ్రతుకున్న పిల్లోడు నా పిల్లోడు అంటున్నారు, చచ్చిన పిల్లోడు నా పిల్లోడు కాదంటున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఏం న్యాయం చేయాలి? రాజుగారు కత్తిదేమన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం చూడండి. కత్తిదేమన్నాడు. కత్తి తెచ్చిన తర్వాత బ్రతుకున్న పిల్లవాడిని 2 ముక్కలు చేసి చెరో ముఖ్యమన్నాడు. బ్రతుకున్న పిల్లవాడిని ఏం చేయమన్నాడు? 2గా కోసి చెరో ముఖ్యమన్నాడు. బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఏమో, రాజా నువ్వు అలాగే చెయ్యి, నువ్వు ముక్క చేసేయవు అంటున్నది. కానీ బ్రతుకున్నటువంటి బిడ్డ తల్లి, అసలైన తల్లి ఏమంటుందంటే, రాజా ఆ బిడ్డను బ్రతకనివ్వు, చంపొద్దు, బ్రతుకున్నట్టుగా ఆ బిడ్డను ఆ తల్లికి చెయ్యి, ఆ బిడ్డను మటుకు చంపొద్దు అని అసలైన తల్లి అంది. తల్లిగానటువంటి తల్లి అంది 2 ముక్కలు చేసి చెరో ముక్కేవాడిని అంది. అసలైన తల్లి ఏమందంటే, నా దగ్గరికి నాకు కాకపోయిన ఆ బిడ్డ బ్రతకాలి, ఆ బిడ్డని ఆ తల్లికి ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు తల్లి ప్రేమ మరణాన్ని కోరుకుంటుందా, బ్రతకడానికి కోరుకుంటుందా? చెప్పండి. బ్రతకటమే ప్రేమను కోరుకుంటుంది. అప్పుడు రాజుగారు చూసి, ఇదిగో అసలైన తల్లి ఈమె, బిడ్డను చంపుకున్న తల్లి ఈమె, చచ్చిన బిడ్డను ఏమికివ్వండి అండి, బ్రతికిన బిడ్డనే ఏమికివ్వండి అన్నాడు. అటువంటి వివేచించే జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. రాజు అయిన తర్వాత ప్రజలను పరిపాలించడానికి ఆయన జ్ఞానాన్ని అడిగాడు, కానీ వెండిని బంగారాన్ని ఇవేమీ అడగల. దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని తెలుసుకున్నాడు. జ్ఞానం కావాలని తెలుసుకున్నాడు. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడు? జ్ఞానం కావాలి, తెలివి కావాలి, నాకు దయచేయమని అడిగితే అందుకు దేవుడు 1 దినవృత్తాంతములు 1:11 అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చును, నీవు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనా అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన జనులకు న్యాయము తీర్చుటకు నీకు తగిన జ్ఞానమును తెలివి అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమునిస్తున్నా, తెలివి నీకు ఇవ్వబడును. నీకున్న ముందుగానున్న రాజులకైనను, నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇస్తున్నానన్నాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా. చూసారా, దేవుని ప్రజల క్షేమం కొరకు జ్ఞానమును అడిగితే దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏనాడైనా దేవుని ప్రజల క్షేమంగా ఉండాలి, ఆ దేవుని బిడ్డల క్షేమం కొరకు నేను చేయాలని ఒక ఆలోచన ఎప్పుడైనా నువ్వు చేసావా? గొప్పవారు అవుతారంటే ఊరికినే ఎవరు గొప్పవారు?
సొలొమోను మహారాజు దేవుని ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటే జ్ఞానం కావాలని ఆలోచించాడు. అందుకనే దేవుడు ఆయన గురించి ఆలోచించి రాజుల అందరికంటేనూ ఆయన ఏం చేశాడు? గొప్పవాడిని చేశాడు. దేవుడి లోకములో అందరికంటే నేను అధికుడిగా, నేను అనేకులు ఆశ్చర్యపడినట్లుగా నిన్ను చూసి దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని ప్రజలైన దేవుని సంఘము కొరకు, క్షేమము కొరకు నువ్వు ఆలోచించేవాడిగా ఉండాలి. గడిగలు చెప్దాం, దేవుని ప్రజల క్షేమము గురించి ఆలోచించేవాడిగా నువ్వు ఉంటే సొలొమోనుని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత ఉన్నతమైన స్థితి అండి! దిగజారిన స్థితిలో నుంచి ఒక బత్షెబా కొడుకు, అంటే మొదటిగా ఉరియా భార్య, తర్వాత దావీదుకు భార్య, అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు. బత్షెబాని రెండో పెళ్లి చేసుకున్న ఆయనకు పుట్టిన కొడుకు ఈయన కంటే ముందు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు సొలొమోను దేవుడు కోరుకుని ఎక్కడో అధపాతాళంలో ఉన్న వాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? సింహాసనము పైన కూర్చుండబెట్టాడు. దేవుడన్నా, దేవుని వాక్యం అన్నా, ధర్మశాస్త్రం అన్నా దావీదు కొడుకులు ఎవరికి అంత ప్రేమ లేదు. దావీదు కొడుకుల్లో సొలొమోనుకి మాత్రమే ఉంది. అందుకే దేవుడు ఎక్కడో ఉన్నవాడిని మిక్కిలి ఎత్తైన స్థలములో దేవుడు నిలబెట్టాడు. దేవునికి భక్తి పరులంటే ఇష్టలు, దేవునికి భక్తి పరులంటే శ్రేష్ఠులు. దావీదు కొడుకులలో ఒక్కడు భక్తిపరుడు ఎవరు చెప్పాలి? సొలొమోను. యాకోబు కొడుకులో భక్తిపరుడు ఒక్కడు చెప్పాలి? యోసేపు. యెష్షయి కొడుకుల్లో భక్తిపరుడు ఒక్కడు దావీదు. భక్తిపరులైన వారిని దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఇవాళ మనం భక్తిపరులుగా ఉండాలి. మన బిడ్డలైన వారిని ఏం చేయాలంటే భక్తిపరులుగా పెంచుకోవాలి, భక్తిలో పెంచుకోవాలి. కుడికి కానీ ఎడమకు కానీ మన బిడ్డలు తొలగిపోకుండా, లోకము మాలిన్యము అంటకుండా మన బిడ్డలని వాక్యములో పెంచాలి, భక్తిలో పెంచాలి, ఆత్మలో పెంచాలి, పరిచర్యలో పెంచాలి, దేవుని సన్నిధిలో పెంచాలి. అలా పెంచగలిగితే దేవుని టైం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ దేవుడు నిలబెడతాడు. గడిగలు చెప్తా హల్లెలూయా. కాబట్టి దేవునికి పరిశుద్ధమైనది కావాలి. మీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టును గాక. దావీదు కొడుకును నిలబెట్టిన దేవుడు మీ కొడుకులను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. మీ కుమార్తెలను దేవుడు నిలబెట్టును గాక. మీ జీవితాలని నిలబెట్టును గాక. దేవుని బిడ్డలైన వారులారా, ఎంతగానో మనుషులందరూ ఆశ్చర్యపడే రీతిగా ఆశీర్వదించాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నాకు ముందు యెరూషలేమునందున వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందుతిని, నా జ్ఞానమునను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమనేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. దేవుని ప్రియ సంఘమా, నాకు ముందు యెరూషలేమునందున వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి పొందుతుని. మీ తండ్రి కంటే, నీ తర్వాత వారందరికంటే దేవుడు నీ తరములో సొలొమోనుని అభివృద్ధి పొందించినట్లుగా నిన్ను నా ప్రభు అభివృద్ధి పొందించునుగాక. నీ బిడ్డల కంటే ముందుగా నా ప్రభు నిన్నే అభివృద్ధి పొందించునుగాక. నీ పితల కంటే తర్వాత నిన్నే నా ప్రభు అభివృద్ధి పొందించునుగాక. పొందిస్తాడు. అందుకే దేవుడు ఈరోజు మనకి ఈ వాక్యాన్ని అందించాడు. మనలను దేవుడు రానున్న దినాల్లో అభివృద్ధి పొందించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన వల్ల నిన్ను అభివృద్ధి పొందించబోతున్నాడు. నీ నిధులను ఆయన నింపబోతున్నాడు. ఉపవాస ప్రార్థన వల్ల మన నిధులను దేవుడు నించుతాడు.
అపజయాల మీద విజయాన్ని ఇస్తాడు, శీఘ్రముగా స్వస్థతనిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. ఉపవాస ప్రార్థనా ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అది మీరు రుచి చూస్తే ఉపవాస ప్రార్థనలను మీరు వదిలిపెట్టారు. సొలొమోను ఎంతగానో అభివృద్ధి పొందాడు. సొలొమోను రాజుగా అభిషేకించబడి ఘనతలోకి వచ్చాడు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము గనక మనం చూడగలిగితే, తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కట్టడలన్నిటినీ అనుసరించుచు యెహోవా యందు ప్రేమ ఉంచెను. దేని స్తోత్రం. దేవుని యందు ప్రేమ ఉంచిన వాడైన ఎవరండి? సొలొమోను. ఆయనగా దావీదుకు పుట్టిన వారిలో ఎవరికి లేదు దేవుడు అంటే అంత ప్రేమ. ఎవరికుంది? సొలొమోనుకుంది. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించచ్చు. యవనస్తులైన వారులారా, మీ తండ్రి భక్తి మార్గములు నడవమన్నప్పుడు మీరు నడుస్తున్నారా? దావీదు నడవమన్నాడు, సొలొమోను నడిచాడు, దీవించబడ్డాడు. మీ దైవజనుడు నడవమంటున్నాడు, మీరు నడుస్తున్నారా? మీరు కూడా నడిస్తే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఆమెను చెప్తా. ఆయన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. దేవుని యందు ప్రేమ ఉంచిన వాడిగా ఎవరున్నారంటే సొలొమోను ఉన్నాడు. దేవుని ప్రేమించేవారు ఎవరు? యోహాను సువార్త 14:21 చూస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనువాడే దేవుడిని ప్రేమించువాడు. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునివాడే దేవుడిని ప్రేమించువాడు. దేవుని ప్రేమించడం అంటే ప్రేమించేదను అధికముగానే ఊగిపోయి కింద పడిపోవటం ప్రేమించటం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ప్రేమించడం అంటే అది ఒక్కటే అనుకుంటున్నామేమో మనం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటయే దేవుడిని ప్రేమించుట. దేవుడిని గనక మనము ప్రేమించగలిగినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సామెతల గ్రంథము, నన్ను ప్రేమించు వారిని నేను వారిని ప్రేమించేదను, నన్ను జాగ్రత్తగా వెతికిన యెడల నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతియు నా యొద్ద ఉన్నది. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను, నా వల్ల కలుగు ఫలము కంటెను ఫలము మంచిది. దేవుని ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడంటే కింద, ఆస్తికి కర్తలుగా నేను చేయదును. తర్వాత ఏముంది? వారి యొక్క నిధులను నేను. ఇప్పుడు సొలొమోను ఎవరు ప్రేమించాడు చెప్పాలి? దేవుని ప్రేమించబట్టి రాజులందరికంటే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని చెప్పాలి, అధికుడిగా చేశాడు, ఉన్నతమైన వాడిగా చేశాడు. అతను ముందు కానీ అతని తర్వాత కానీ అతని వంటి రాజు ఎవడనో లేడు. అంతగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఆయనకు కూడా తెలీదు దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడని. నాకు కూడా తెలీదు ఈ రకంగా నేను నిలబడి వాక్యం చెప్తానని. మీకు కూడా తెలీదు ఈ రకంగా జీవితంలో అభివృద్ధి చెందుతారని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితాలు ఎప్పుడు మలుపు తిప్పుతాడో ఎవరికి తెలియదు. క్షణం పట్టదు మన జీవితాన్ని దేవుడు టర్న్ చేయటానికి. నువ్వు దేవుని ప్రేమిస్తూనే ఉండు. తగిన సమయమందు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారలారా,
ఒక అన్నయ్య గారు నాతో సాక్ష్యం చెప్పారు. ఒకసారి ఉద్యోగానికి వెళ్తా బండి వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళంట భార్యాభర్తలు, అంటే ఉద్యోగం పని మీద. ఆ రోడ్ల వెంబడి చక్కగా మంచిగా గృహాలు కట్టుకుని ఉండేవారంట. మన జీవితంలో ఇలాంటి గృహం కట్టుకోగలమా అనుకునేవాళ్ళంట. మనం ఎప్పుడు కట్టుకుంటామో ఈ గృహాలు అనుకునేవాళ్ళంట. దేవుడు ఎన్ని గృహాలు ఇచ్చాడు అన్నయ్య గారు? 2 గృహాలు దేవుడు ఇచ్చాడని చెప్తున్నారు. గట్టిగా చెప్తా హల్లెలూయా. సాయంకాలం సాక్ష్యం చెప్పాలి మీరు. బి రెడీ, అంతేకా. దేని స్తోత్రం. మిమ్మల్ని బట్టి దేవుడి నామానికి మహిమ రావాలి అనుకునేవారట. మనం ఇటువంటి ఇల్లు కట్టుకోగలమా, చేయగలమా మనము అనుకునేవాళ్ళంట. నాకు ఒక ఆదివారం వెళితే వారు సాక్ష్యం చెప్తున్నారు. సరే, సాయంకాలం అన్నయ్య గారిని అడిగాను, అన్నయ్య గారు సాక్ష్యం చెప్తారు. దేని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజులందరికంటే ఆయన్ని దేవుడు ఏం చేశాడు? అధికుడిగా చేశాడు. దేవుడు మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించును గాక. ఇది జరుగునా, ఇది నేను చేయగలనా అనుకుంటున్నావు కదా, రానున్న దినాల్లో మంచి రోజులు దేవుడు మనకి తీసుకురాబోతున్నాడు. ఎంత కరువును, ఎంత దుర్బల్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావో అంత దయను దేవుడి నీపై ఉంచి దేవుడు స్థిరపరిచి దీవించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రేమించాడు కాబట్టి అనేకులు ఆశ్చర్యపడినంత రీతిగా సొలొమోనుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. తర్వాత సొలొమోనుని ఏ స్థాయిలో ఉంచాడంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కానీ దావీదుకి దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే అతి మిక్కిలి ప్రేమ. దేవునికి గొప్ప మందిరాన్ని కట్టాలని ఆయనకి ఎంత వాంచుండేదంటే అంత వాంచుండేది. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ చేతుల చేత నీవు రక్తమును చిందించావు. నీ చేతుల చేత నువ్వేం చిందించావు? రక్తము చిందించావు. కాబట్టి మందిరాన్ని కట్టే భాగ్యాన్ని దావీదుకి దేవుడు ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇవ్వలేదు. నీకు బదులు నీ కుమారుడు కడతాడన్నాడు. దేవునికి హృదయానుసారుడైన దావీదుకే దక్కలేదు భాగ్యం. ఎవరికి దక్కలా? దావీదుకి దక్కలేదు. ఇవాళ దేవుని మందిరము మన సంఘములలో ఎక్కడ కట్టబడుతున్నా ఆ కట్టబడేటువంటి ఇటుకలలో, ఇసుకలో, సిమెంటులో నీవు నేను ఉన్నాం అంటే, నీవు నేను మనం అందరం కలిసి ఏం చేస్తున్నాం? దేవునికి మందిరమును కడుతున్నాం. గట్టిగా చెప్దాం. 1 కదిలే మందిరాలు కడుతున్నాం, 2 కదలని మందిరాలు 2 కడుతున్నాం. దావీదు ద్వారా కట్టబడని మందిరాన్ని ఎవరికి కట్టే భాగ్యం దొరికిందంటే సొలొమోనుకు దొరికింది. అంతటి స్థితినిచ్చాడండి. ఎవరికి దొరకని భాగ్యాన్ని ఇచ్చాడు. ఎవరికి? సొలొమోనుకి. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఈ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చునిబెట్టి నీ కుమారుడు నా నామము ఘనత కొరకు ఒక మందిరము కట్టించినని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చెను. నా దేవుడని యెహోవా నామ ఘనత కొరకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. దావీదు కట్టించలేని మందిరాన్ని దేవుడు ఎవరి ద్వారా కట్టించాడు? నన్ను గణపరచువారు నేను. ఎవరైతే దేవుని మందిరమును కట్టడకు పాలు పంపులు పొందుతారో వారు అందరూ ఎవరిని గణపరుస్తున్నారు? చెప్పాలి. దేవుడిని గణపరుస్తున్నారు. దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? వారిని గణపరచబోతున్నాడు. ఆమెను చెప్దాం. ఇశ్రాయేలులో సొలొమోను వంటి రాజు ముందు కానీ తర్వాత కానీ ఎవరిని కూడా లేరు. ఎందుకంటే అతడు దేవుని నామ ఘనత కొరకు ఆయన ఏం కట్టాడంటే మందిరమును కట్టించాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. దేవుని ఘనపరచటం అంటే
కీర్తన ద్వారా, కృతజ్ఞతల ద్వారా దేవుని ఘనపరచవచ్చని కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడుతుంది. దేవుని ఎలా ఘనపరచవచ్చు? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము చూస్తే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఎలాగున ఘనపరచవచ్చు. సొలొమోను ఆ రీతిగా దేవుని ఘనపరిచేవాడు. దేవుని నామ ఘనత కొరకు ఆయన పనులు చేసేవాడు. అంతగా చేయటను బట్టి దేవుడు దీవించాడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనములో ఆయన రాజు అయ్యుండి దేవాలయములోనికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసే తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇత్తడి సర్పం అంటే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యము. దేవుని స్తోత్రం. ఆయన తగ్గింపు కలిగి ప్రార్థన చేసేవాడు. అందుకనే దేవుడు సొలొమోనుని తనను తాను తగ్గించుకునే అనుభవం కలిగిన వాడు కాబట్టి సొలొమోనుని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు, హెచ్చించాడు. తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన వారులారా, ఇక్కడ సొలొమోను గొప్పవాడయ్యాడు. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధ్యానం చేసుకునే ముందు ఈ సొలొమోను గురించి చేసుకుంటే, రాజులలో అతని వంటి వాడు లేడు, జ్ఞానములో అతని వంటి వాడు లేడు, ఐశ్వర్యములో అతని వంటి వాడు లేడు. అలాగనే దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఆయన వంటి బలులు అర్పించేటువంటి విషయంలో లెక్కింప సఖ్యము కాని బలులు అర్పించేవాడంట. దేవుని స్తోత్రం. లెక్కింప సఖ్యము కాని బలులు అర్పించేవాడంట. ఆయనలాగా ఎవరు బలులు అర్పించేవారు కాదంట. దేవుడు ఆయన యొక్క ఆహార పదార్థాలను దేవుడు ఎలాగ దీవించాడు, ఆయన రోజు దినచర్య ఎలాగుంటుందో చూడండి. అతని భోజన పదార్థాలతో అతని వంటి బల్ల ఏ రాజుకు లేదంట. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. అంతగా దేవుడు దీవించాడు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంతనగా, ఒక రోజుకి మనకి ఒక పట్టెడు అన్నం, ఇంత కర్రీ, అంతేనా? దానికి మన ప్రాణం ఎంతగా సంతోషించింది. అమ్మయ్యా, నాకు ప్రాణం నెమ్మదిగా ఉంది, తినేసానంటాం. కానీ సొలొమోనుకి ఒక రోజు భోజనం ఎట్లా ఉందో చూడండి. ఒక్క రోజుకి భోజనమే 600 తుముల సన్నపు గోధుమ పిండియు 1200 తుముల మొతక పిండియు. రోజుకి భోజనం అంట. ఒక రోజుకి భోజనం ఆయనకి ఏర్పాట్లు. కొవ్విన ఎడ్లు 10. కొవ్విన ఎడ్లు ఎన్ని అంట? 10. విడి ఎడ్లు ఎన్ని? కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20. 20 ఉన్నాయి, విడి ఎడ్లు 20. 100 గొర్రెలు ఒక రోజుకేనంట. 100 గొర్రెలు అంట. ఇవిగాక ఎర్రదుప్పెలు, దుప్పు జింకలు, క్రొవిన బాతులు తేబడెను. ఇది ఎన్ని రోజులకు భోజనం అమ్మా? అన్నయ్యలు చెప్పాలి. 10 రోజులకా, 100 రోజులకా, ఎన్ని రోజులకి భోజనం? సొలొమోను మహారాజుకి ఏర్పాట్లు. ఒక్క రోజుకి భోజనం చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, 600 తూము సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవిన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు. ఇవిగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవిన బాతులు తేబడెను. ఒక్క రోజుకే. అసలు ఎంత ఆశీర్వాదం అంటే, ఎంతగా దీవించాడంటే దేవుడు అంతగా దీవించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు గుర్తుపెట్టుకోండి, చదువురానోడు అంటే ఎప్పుడు ఎక్కువగా మోసపోడంట. బాగా చదువొచ్చినోడే మోసపోతాడంట. అవునా కాదా?
దేని స్తోత్రం. చదువు రానోడికి ఫోన్ ఉండదు. ఒకవేళ ఫోన్ ఉన్నా కానీ ఏమొచ్చినా కానీ అన్నీ ఓపెన్ చేయడు. మనమా గుడ్డు గూసు అన్నీ అన్నీ ఓపెన్ చేసి అన్నీ ఎంటర్ చేసి అమ్మా 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 అంటాం. తర్వాత ఏమంటాం చెప్పండి? అవి మొత్తం లాగేస్తాడు. బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తాడు వాడు? లాగేస్తాడు. అదే చదువురానోడు ఏం చేస్తాడు? ఏమి ఓపెన్ చేయడు. ఏదో మోగిందిలే అనుకుంటాడు, ఏదో వచ్చిందిలే అనుకుంటాడు. మా ఆవిడతో మాట్లాడడం లేదా, నా కొడుకుతో మాట్లాడడం లేదా, నా కూతురుతో మాట్లాడడం లేదా, ఒక నిబద్ధతతో ఉంటాడు. మోసపోయిన తర్వాత రెండోసారి జాగ్రత్తగా ఉంటాడు. కానీ చదువు వచ్చినోడు అన్నిట్లో వెళ్ళి పెడతాడు. అందుకే విస్తారమైన అభ్యాసము ఏంటి చెప్పండి? ఆయాసకరం అన్నారు. ఇప్పుడు దేవుడు విస్తారమైన జ్ఞానం ఇచ్చాక దానిని దేవుని కొరకు వాడుకుని ఇంతగా దీవించబడినటువంటి సొలొమోను మనిషి ఎప్పుడు పతనం అవుతాడంటే లేనప్పుడు పతనం అవ్వడు, బాగా ఎదిగాకే పతనం అవుతాడు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈ యొక్క సొలొమోనుని దేవుడు విపరీతముగా దేవుడు ఆశీర్వదించాడు. మరి సొలొమోనుని గొప్పవాడిగా దేవుడు దీవించాడు. అలాగే అతని వంటి భోజనపు బల్ల ఎవరికి కూడా లేదు. అతని వంటి భోజన బల్ల ఎవరికి కూడా లేనంత రీతిగా దేవుడు అతడిని ఆశీర్వదించాడంట. అతని డాళ్ళు చూడండి, అతని పాత్రలు చూడండి, తినే పాత్రలు ఎలాగున్నాయంటే 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. ఆయన పాత్రలన్నీ ఎలాగున్నాయి చెప్పండి? బంగారపు పాత్రలు, తాగే గిన్నె కానీ తినే గిన్నె కానీ అన్నీ కూడా ఎలాంటివంట? బంగారువేనంట. వెండి రాళ్ళు పడేసినట్లు పడేసేవాడంట. 16వ వచనం చదవండి. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో 200 గల డాళ్లను చేయించిన. ఆయన వాడే వస్తువులన్నీ కూడా ఏంటి చెప్పండి? బంగారమే. అంతగా దేవుడు సొలొమోనుని దేవుడు దీవించాడు. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యాన్ని ఏలువాడిగా సొలొమోనుని దేవుడు దీవించాడు. సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు లేడు, సొలొమోను కంటే ఐశ్వర్యవంతుడు లేడంటండి. చూడండి 1 రాజులు 10వ అధ్యాయము 14వ వచనం. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారం 1332 మనుగుల ఎత్తు. 25వ వచనం. దేవుని స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే సొలొమోను జ్ఞానం చూసి ఆయన మాట్లాడటానికి విదేశాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళంట, విదేశాల నుంచి రాజులు వచ్చేవాళ్ళంట. వాళ్ళు వచ్చేటప్పుడల్లా ఆ జ్ఞానం విని బోల్డ్ అంత బంగారం ఇచ్చి వెళ్ళేవాళ్ళంట. 1 వేనే తప్ప 2 వే లేదు. అంటే ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదక. అంతగా దేవుడు దీవించాడు. ఎవరిని? సొలొమోనుని. దేని స్తోత్రం. ఇది దేవుడు దీవించాడా దీవించలేదా? సొలొమోనుని దీవించాడు. అసలు ఒక రాజు ఎలా ఉండాలి, ఒక రాజుగారు ఎలా ఉండాలి అన్నది దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూడగలిగితే 17వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశములో నీవు ప్రవేశించి నా చుట్టూనున్న సమస్త జనం వలె నా మీద రాజును నియమించుకున్నాను. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న వారిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకున్న, నీ సహోదరులో ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునవలను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకోకూడదు. అన్యుడైన వాడిని నీ మీద రాజుగా నియమించుకోకూడదు. రాజు ఎలా ఉండాలో దేవుడు ముందుగానే చెప్పాడు. ఇవన్నీ ఎవరు చదివారు? సొలొమోను మహారాజు ముందుగానే ఇవన్నీ
చదివేశాడు. ఒక రాజు అవ్వాలంటే, రాజుగా బ్రతకాలంటే, రాజుగా జీవించాలంటే ఈ లక్షణాలు ఉండాలి. ఇవన్నీ రాజుకు తెలుసు. రాజుగా ఎలా ఉండాలో దేవుడు చెప్పి ఇవన్నీ తెలుసుకున్నాడు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదు. తను గుర్రములను ఎచ్చుగా సంపాదించుటకు జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఒక రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అన్యుని రాజుగా చేసుకోకూడదు. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ వాటిని ఆశించకూడదు. గుర్రములను తెచ్చుకోకూడదంట, గుర్రములని తెచ్చుకోకూడదు. అలాగే ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని చెప్పాను. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. రాజు అయిన తర్వాత అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారములు అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకోకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆశ్రయించిన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రకు ప్రతిని తన కొరకు రాసుకుని వెళ్ళడం, అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులు ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్యమంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకినట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములంటిని కట్టలను అనుసరించి నడవ నేర్చుకున్నకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినో ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన వారులారా, రాజుగారనే వాడు ఇలా ఉండాలని దేవుడు చెప్పాడు. సొలొమోనుకి కూడా ఇవన్నీ నేర్పించాకే రాజుగా చేశాడు. కానీ సొలొమోను ఎదిగాక ఏం చేశాడు? 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం, 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం, సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడును. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. దేవుడు ఎక్కడి నుంచి ఏం తేవద్దన్నాడు? ఐగుప్తులో నుంచి రాజు అయ్యాక నువ్వు ఏమీ తీసుకురాకూడదన్నాడు. ముందు బాగానే దేవుడి భయం కలుగున్నాడు ఎదిగేదాకా. ఎదిగిన తర్వాత ఏం చేశాడు? దేవుని భయాన్ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో, ఎక్కడికి వెళ్ళి ఏం తేవద్దన్నాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గుర్రాలు తేవద్దంటే ఆ గుర్రాలనే కొని తెచ్చాడంటండి. సొలొమోను దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాడంటే ధిక్కరించి వేశాడు. సొలొమోను వాక్యాన్ని ఏం చేశాడు చెప్పండి? ధిక్కరించాడు. దేవుని స్తోత్రం. ధిక్కరించబట్టే దేవుని బిడ్డలైన వారులారా అనేకమైన యుద్ధాలు ఆయన జీవితంలోనికి వచ్చాయి. అలాగే మనిషి కూడా ధిక్కరించబట్టి అష్షూరు రాజుని దేవుడు ప్రేరేపించాడు. రెండవదిగా 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు వారు మీతో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురాత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. హల్లెలూయా. కామాతురాత, శరీరాశ కలిగిన వాడయ్యాడు. ఐగుప్తులో వాటిని ఆశించొద్దంటే అసలు ఐగుప్తుకు రాజైనటువంటి ఫరో మహారాజు కూతుర్నే పెళ్లి చేస్తున్నాడు. మళ్ళీ అసలు ఐగుప్తులోది ఏది వద్దని చెప్పాడు దేవుడు. మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఫరో రాజు గారి పిల్లనే చేసుకున్నాడు. ఏది వద్దన్నాడు దేవుడు, ఎదిగాక మళ్ళీ అదే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఐగుప్తులోది ఏది తీసుకురావద్దన్నాడు, గుర్రాలు తెచ్చాడు. ఐగుప్తులోది ఏది మీరు ఆశించొద్దన్నాడు. ఫరో రాజు ఐగుప్తుకి తన యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కామాతురాత కలిగి ఉండవద్దు, వివాహాలు అధికముగా చేసుకోవద్దు, మీరు పాపానికి స్త్రీలకు దూరంగా ఉండమని చెప్పాడు. కానీ ఆయన ఏం చేశాడంట? సొలొమోను రాజకుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి ఎంతమంది? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. మొత్తం 1000 మంది చాలనుకున్నాడు. ఆయన ఎంతమంది చాలనుకున్నాడు? అక్కడికి ఆగిపోయాడు. దేవుని స్తోత్రం. 700 మంది భార్యలంట, 300 మంది ఉపపత్నులంట.
ఇలా ఉండొద్దని దేవుడు ముందుగానే చెప్పాడు. అవి చదివి అన్నీ తెలుసు కూడా కామాతురాత కలిగి తర్వాత శరీరాశ గలవాడై ఉన్నాడు. కాబట్టి పెళ్ళిళ్ళు ఎక్కువ అగుటున బట్టి దేవుని బిడ్డలైన వారలారా తన జీవితము పతనావాత స్థితిలోకి వచ్చేసింది. ద్వితీయోపదేశకాండం. మరి అట్లాగే దేవుని బిడ్డలైన వారలారా దేవతల తట్టు తన హృదయం తిప్పివేసినని 5వ వచనంలో కనబడుతుంది. తన హృదయము దేవతల తట్టు తిరిగిపోయిందంట. తన భార్యలైన వారు అన్యులైనటువంటి వారు కాబట్టి, లోకస్తులు కాబట్టి వారిని బట్టి చాలా సెన్సిటివ్ అయ్యాడు. ప్రతి పురుషుడికి ఒక ఎథిక్స్ అనే ఉండాలి. ప్రతిదానికి మనం లొంగిపోకూడదు. మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొన్ని నియమాలు నిబద్ధతలు ఉండాలి. అతను దేవుని బట్టి రాజయ్యాడు. తన ఉపపత్నులు భార్యల బట్టి వారి మాటలు విని తన మనసును మార్చుకుని యెహోవాని ఆరాధించడం మానివేసి అతడు అన్యుల యొక్క విగ్రహాల వైపు తన మనసును తిప్పేసుకున్నాడు, హృదయమును తిప్పివేసుకున్నాడు అంటండి. హల్లెలూయా. దేవతల తట్టు అన్యుల తట్టు తన హృదయాన్ని ఏం చేశాడంటే తిప్పుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సొలొమోను రాజు గారి యొక్క పతనానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి చూస్తే స్త్రీలు, రెండవదిగా చూస్తే దేవుని బిడ్డలైనటువంటి వారులారా డబ్బు, మూడవదిగా చూస్తే గుర్రాలు, నాలుగవదిగా చూస్తే హృదయము మనసు త్రిప్పివేయబడుట, ఐదవదిగా చూస్తే ఏది దేవుడు చేయొద్దన్నాడు, విగ్రహారాధన చేయొద్దన్నాడు. మరలా అదే విగ్రహారాధన చేశాడు. తెలిసి చేశాడు, ఇవన్నీ తెలియజేశాడా? చెప్పండి. తెలియక చేశాడు. దేవుడు అందుకే కోపపడి ఆయన తర్వాత రాజ్యము నీకు ఉండదని చెప్పేశాడు. దేని స్తోత్రం. ఆ తర్వాత రాజ్యం ఏమైంది? ఆయన తర్వాత 2 ముక్కలుగా అయిపోయింది. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా స్థిరపరచబడవలసిన రాజ్యము విడిపోయింది అంటే, పతనమైపోయింది అంటే కారణం సొలొమోను యొక్క తప్పిదం వలన. దేవుడిచ్చినటువంటి ఆరంభాన్ని ముగింపు వరకు కాపాడుకుంటే తన పిల్లలైన వారు చక్కగా దాన్ని కొనసాగించేవారు. కానీ సరిగా లేకపోవటను బట్టి ఆ రాజ్యములో గలిబిలి వచ్చింది. ఆరంభం బాగుంది, సొలొమోను జీవితం ఘనహీనముగా ముగించబడినది, అవమానము చేత ముగించబడినది. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. కార్యము ఆరంభము కంటే చెప్పాలి అంతం మేలు. ప్రార్థన చేస్తాం.